ఇక ఈరోజు సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని నాయని అయితే తెలిపినట్టు తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లేఖ అయితే సంధించారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. భవానీ, అయితే నిన్న 10 మంది ఎమ్మెల్యేలు అసమ్మతికి సంబంధించి కాంగ్రెస్ కొనసాగుతున్న ఎమ్మెల్యేలు అసమ్మతి ఎమ్మెల్యేలుగా ఇటు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు బావిట ఎగిరవేస్తున్నారంటే కూడా ఇటు 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారన్న ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని అయితే వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అయితే తీసుకొచ్చడం జరిగింది. ఇటు ఏదైతే పత్రికాముఖంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలనే ఈ దుష్ప్రచారం చేస్తున్నాయి, అవన్నీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా ఇప్పటికే నాయని రాజేందర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అతను లేఖ రాయడం జరిగింది. యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఇటు ఎమ్మెల్యేలు అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది, ఈ రోజు సీఎం ను కలిసి అన్ని విషయాలు కూడా చర్చించి సీఎం దగ్గరే ఫిర్యాదు చేస్తా, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎటు వెళ్ళను, కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్న ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇటు ఏదైతే తట్టుకొని మాత్రం ముందు నిలబడ్డా తమ కార్యకర్తలను కూడా కాపాడుకున్నా అంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి తెలపడం జరిగింది. అయితే మరి కాసేపట్లో కూడా సీఎం ను కలిసి సీఎం వద్ద కూడా అన్ని విషయాలు వెల్లడిస్తానంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇటు నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి ఎవరైనా కుట్ర చేశారా అనే కోణంలో కూడా విచారణ జరిపించాలంటూ కూడా సీఎం వద్దనే అడుగుతాను అంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇటు నాయని రాజేందర్ రెడ్డి కలవనున్నారు. అయితే ఇటు కావలసుకొని కొన్ని దొంగ యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టు చెప్తున్నారు, కానీ ముఖ్యమంత్రి మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరునైతే ఖండిస్తున్నట్టుగా కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీని వెనకాల ఉన్న వాళ్ళను తప్పకుండా శిక్షించాలి. దీని వెనకాల ఉన్న ఆ పార్టీలను వారు సంపాదించిన అక్రమ సంపాదన కొన్ని రూపాయలను యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జీతాల రూపంలో ఇచ్చే ప్రభుత్వంపై చుట్టజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కాదా, దీన్ని భూతత్వంలో పెట్టి చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కారకులను శిక్షించారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే లేఖ రాయడం జరిగింది. ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇటు 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారన్న వార్త ఇటు సోషల్ మీడియాలో హల్చమైంది, సామాజిక మాధ్యమాల్లో కూడా ఇటు అదైతే అది మొత్తం కలియదిగిన పరిస్థితి. దీనిపై అయితే నాయని రాజేందర్ రెడ్డి స్పందించడం జరిగింది. తాను ఎటు వెళ్ళడం లేదు, పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో కూడా తోడున్నాను, ఇప్పుడు కూడా తోడే ఉంటాను, ఇటు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నగర అభివృద్ధికి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుందంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. భవానీ. రైట్, థ్యాంక్ యూ కిషోర్.